या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता दिव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు, మే 1వ తారీఖున ఇది దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మే డే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవము. కార్మికులంతా ప్రపంచంలో ఉండేటట్టు కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ఈ ప్రపంచం నడుస్తుంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి. పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మేడే. వాళ్ళకి పండగ చేయవలసిందే ఖచ్చితంగా, అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మేడే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది, ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఈ మేడేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ మరొకటి లేనే లేదని ఈ మేడే తప్పితే. అందుచేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ఇక 4వ తారీఖు 5వ నెలలో దొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తికా నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లు కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకు సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో, దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాల్లో దీన్ని డొలు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రం బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలో పుట్టాడని ఒకడంటే, మా ఏజ్లో పుట్టాడని ఒకడంటే, మరో దగ్గర అంటే కిష్కిందలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించి బాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి? అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద నలుగురు 4 అభిప్రాయాలు. అక్కడికి వీడు చూసింది లేదు, వీడు చూసింది లేదు, నేను చూసింది, ఎవరు చూసింది లేదు. కాబట్టి నలుగురు దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నవ్వితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండుగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజు చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14-15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్య భగవానుడు. ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి, పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా
భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణీ కార్తులో రోడ్లు అంటే రోలు అంటే తెలుసు కదంటే రాతితో చేస్తారు. అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోడ్లు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణీ కార్తులో రోడ్లు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద ఒక సామెతగా ఉంది. రోడ్లే పగిలిపోతే మనం ఉంటామండి. భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు. అది. ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చే విశేషం ఏంటంటే ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నింటినీ కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసంలో ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ అన్నా తీసుకోండి ప్రపంచంలో, ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో కానీ ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం, ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే లెక్క సరిపోతుంది, కానీ అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహప్రవేశాలు కానీ, గృహ శంకుస్థాపనలు కానీ, గుడి ప్రతిష్ట కానీ, పెళ్లిళ్ళు కానీ, వివాహాదులు కానీ ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోండి. ఇది ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. ఓకే, శుభం. మిథున రాశి వారికి మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మిథున రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్లయితే జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతోందండి. ఈ జన్మంలో గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ మీకు ఏమవుతుంది అన్నట్టయితే చెడు అలవాట్ల వైపు, చెడు ప్రవర్తన వైపు ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటాము. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మిథునంలో గురువు యొక్క సంచారం వల్ల జరుగుతుంది జన్మంలో. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకోవాలంటే శుక్రుని యొక్క సంచారం వ్యయ స్థానం నుంచి ప్రారంభమవుతుంది. అంటే వృషభం నుంచి ప్రారంభమవుతుంది. వ్యయ స్థానమైన వృషభంలో 14వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి నెలంతా కూడా ఈయన జన్మంలోకి వస్తున్నారు. ఇక్కడ శుక్రుడు 12వ స్థానంలోనూ జన్మంలోనూ కూడా గోచార రీత్యా యోగించేటటువంటి ఏకైక గ్రహం. మన జ్యోతిష మిత్రులు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏ స్థానంలోనూ జన్మస్థానంలోనూ గోచార రీత్యా యోగించేటటువంటి ఏకైక గ్రహం శుక్రుడే. కాబట్టి శుక్రుడు పూర్తిగా శుభుడే. ఈ రాశి వారికి మిథున రాశి వారికి పూర్తి శుభ ఫలితాలన్నీ కూడా శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ మీకు ఈ శుక్రుడు ఎక్కడైతే ఉన్నాడో వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎవర్ గ్రీన్ లా ఉండటము, ఒక స్టేటస్ మెయింటైన్ చేయటము, ఇవన్నీ శుక్రుడు యొక్క లక్షణాలు. కళలకు కూడా అధిపతి కాబట్టి ఏదైనా దానిలో వాళ్ళకి పెద్ద ఫేమస్ కాకపోవచ్చేమో కానీ డ్రాయింగ్లో కానీ, అంటే చిత్రలేఖనంలో కానీ, పాటలో కానీ, మాటలో కానీ ఏదో ఒక కళ వాళ్ళు దాగి ఉంటుంది, నిక్షిప్తంగా ఖచ్చితంగా ఉంటుంది. అది బయట కొంతమంది చెప్పగలుగుతారు. అటువంటి వారు ఈ మిథున రాశి వారికి చెప్పాలి అన్నట్టయితే ఈ శుక్రుడు 2 స్థానాల్లోనే బాగున్నారు కాబట్టి ఈయనకి టీవీ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, మిగతా అనేక రకాలు లలిత కళలకు సంబంధించి ఎందులో ఉన్నా సరే వాళ్ళకి ఉపయోగకరమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా శుక్రుడు గురించి మనం చెప్పుకోవాలి. ఇక గురువు మనం చెప్పుకున్నాం కదండి, గురువు పోతే ఉపయోగం లేదు మనకి జన్మలో కాబట్టి. ఇక తృతీయంలో కేతువు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తారండి. అందరి యొక్క సహాయ సహకారం, మీరు ఏ పనైనా ప్రారంభించాలి, లేదు ఇదివరకు ప్రారంభించకుండా సరే, ప్రారంభించిన పని అయినా సరే మీ కుటుంబ సభ్యులు సహకరిస్తారు, బయట వారు సహకరిస్తారు. కొన్ని సందర్భాలలో వారి యొక్క ముక్కు మొహం మనకు తెలియదు, అయినా సరే మనకు సహకరిస్తారు. ఎంతో మరి అంటూ ఉంటారుగా, ఒక్కొక్క మొహం చూస్తే పెట్టబుద్ధి, ఒక మొహం చూస్తే తిట్టబుద్ధి అని. మరి ఆ కేతు యొక్క ప్రభావం తృతీయంలో ఉన్న కారణంగానో ఏమో కానీ మనకు అంతకుముందు వాడు చాలాసార్లు ఎదురుపడ్డాడు, మనం హెల్ప్ అడిగాము, ఆయన ఇవ్వలేదు, కానీ ఈసారి ఇచ్చాడు, మనం అడగకపోయినా కూడా వచ్చి మనకు హెల్ప్ చేస్తున్నాడు. అంటే ఏంటి? ఆ కేతు ప్రభావం. అది మన మొహం ప్రభావం కాదండి. అలా మీరు కంగారు పడక్కర్లేదు. మీరు మన మొహం మనకు తెలుసు, పుట్టిన దగ్గర నుంచి దానిలో మార్పులు చేర్పులు పెద్దగా ఏమి ఉండవు. అంచేత కేతు యొక్క ప్రభావం ఏ గ్రహమైనా సరే, కేతు అనే కాదండి, మనకి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మనకు యోగించేటట్టయితే తప్పకుండా సుఫలితాలు ఇస్తాయి. ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి కేతు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇకపోతే 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం.
రాహు గ్రహ సంచారం మంచిది కాదు. ఇక్కడ తండ్రి గారి విషయంలోనూ, దాన ధర్మాల విషయాల్లోనూ, గుళ్ళు గోపురాలు తిరగాల విషయంలోనూ, అలాగే ప్రేమ వ్యవహారాలు, అంటే ప్రేమ అంటే ఏదో లవ్, ఇప్పుడు చెప్పుకునే లవ్ జిహాదులు ఇవే కాదండి. ఇవే కాదు, మనకి ఇంకా చాలా ఉన్నాయి. కన్న తల్లి మీద మనకు ప్రేమ ఉంటుంది, తండ్రి మీద ప్రేమ ఉంటుంది, వారికి మన మీద ప్రేమ ఉంటుంది, మన పిల్లల మీద ఉంటుంది, మనవల మీద ఉంటుంది, మన కొంచెం దూర బంధువుల మీద, అనేక రకాల మిత్రుల మీద, అందరికీ ప్రేమ అనే దానికి ఇప్పటి కాలంలో కేవలం ఒక పెళ్లి కాని అమ్మాయి మీద పెళ్లి కాని అబ్బాయి చూపించేటటువంటి దాన్ని మాత్రమే ప్రేమగా ఇప్పుడు చిత్రీకరించేశారు ఈ సినిమాలు ఇవన్నీ వచ్చేసి. ఇది కాదండి, అందరికీ, అందరి మీద, తల్లి మీద, తండ్రి మీద, తాతగారి మీద, మామగారి మీద, అందరి మీద ఉంటుంది ప్రేమ. అంటే వాటిలో తేడాలు ఉంటాయి. దానికి ఇంత విస్తృతమైనటువంటి భావజాలం కలిగినటువంటి ప్రేమను తీసుకొచ్చి ఒక పెళ్లిగాని అమ్మాయికి, ఒక పెళ్లిగాని అబ్బాయికి అంటగట్టేశారు. మన సినిమాలో సాధించినటువంటి గొప్ప విజయం ఈ విధంగా నాశనం చేసి పెట్టారు ప్రేమ అనేదాన్ని. అవన్నీ కాదండి. ఈ 5వ స్థానం అనేటటువంటి మనకి అంత మంచి విషయం కాదు. ఇక్కడ భావాద్భావం 9వ స్థానం అంటే 5వ స్థానానికి 5వ స్థానం మళ్ళీ ఇదవుతోంది. కాబట్టి అటు తండ్రి గారి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపించవలసినటువంటి సమయము, అలాగే గుళ్ళు గోపురాలు, దేవుడి మీద మన ప్రేమే కదండి, దాన్నే భక్తి అంటున్నాం. మరొక రూపమే దేవుడి మీద మనకు ఉండేటటువంటి ప్రేమను చూసారా, దాన్ని మనం భక్తి అంటున్నాం, అంతే కదా. ఆ విధంగా దేవుడి మీద గుళ్ళకి వెళ్ళటానికి వాటికి వీటికి కొన్ని ఇబ్బందులు ఈయన రాణించడు కాబట్టి ఇక్కడ 9వ స్థానంలో అది యోగిచ్చాడు కాబట్టి అక్కడ మనకి గుళ్ళు గోపురాలు తిరగడానికి, దేవుడి మీద మన భక్తిని ప్రకటించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడు. ఇది గుర్తుంచుకోండి. ఇక 10వ స్థానంలో శని భగవానుడు ఒక సంచారం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క సంచారం కూడా 10వ స్థానం, 11వ రోజు, అది 10వ స్థానమే కానీ 11 రోజులు మాత్రం అక్కడ సంచారం చేస్తున్నాడు. ఇవి రెండూ కూడా మీకు వృత్తిపరమైన ఆటంకాన్ని కలిగించేటటువంటివే. కాబట్టి ఈ శని భగవానుడికి సంబంధించి, ఈ కుజునికి సంబంధించి కూడా మనం నిత్యము పూజ చేసుకునేటటువంటి ఈ ఈ నవగ్రహ జపాన్ని పఠిస్తే సరిపోతుంది. ఈ లోపల ఇందులో ఏదైనా శనికి సంబంధించి విశేషమైన పూజ, అంటే శని త్రయోదశి లాంటిది కానీ ఇలాంటి ఏదైనా వస్తే ఆ శనికి సంబంధించిన పూజ చేసుకోండి, సరిపోతుంది. ఇకపోతే కుజుడు మనకి ఇక్కడ 10వ స్థానంలో 11 రోజులు ఉన్నాడు కదా, తదుపరి 11వ స్థానం నుంచి 10 నుంచి 11లోకి వచ్చి అక్కడ నెల చివరి వరకు ఉన్నాడు. అక్కడ మాత్రం మనకి కుజుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఇంచుమించుగా అక్కడ 11వ తారీఖు వరకు ఉన్నాడంటే 20 రోజుల పాటు మంచి ఫలితాలు ఇస్తున్నారు కుజుడు. అర్థమైంది కదండి. ఇక్కడ ఎలాగే ఇప్పుడు మీరు చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ 11వ స్థానంలో కుజుడనే కాదండి, రవి ఒక 14 రోజుల పాటు ఆయన ఉన్నారు. ఆయన కూడా మంచి యోగాన్ని ఇస్తారు. 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుంది. అలాగే బుధుడిని కూడా మనం తీసుకోవాలి. బుధుడిని తీసుకున్నట్టయితే ఆ బుధుడు కూడా 11వ స్థానంలో 13 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ 3 గ్రహాలు కూడా 11వ స్థానంలో ఉన్న అన్ని కూడా మనకి యోగాన్ని ఇచ్చేటటువంటివే. కాబట్టి అక్కడి నుంచి తదుపరి ఈ రవి ఇక్కడ మనకి 12వ స్థానంలో 11 నుంచి 12వకి సంక్రమణం జరుగుతోంది. అది ఏ రోజు జరుగుతున్నది అన్నట్టయితే వృషభ సంక్రాంతి అంటారు దాన్ని, 14వ తారీఖు జరుగుతోంది. అక్కడి నుంచి మాత్రం అది 12వ స్థానం కాబట్టి యోగించదు. అలాగే శుక్రుడు తీసుకున్నట్టయితే శుక్రుడు కూడా మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కారణం ఎందుకంటే ఆయన ఏ స్థానంలో 14వ తారీఖు వరకు, అక్కడి నుంచి నెలాఖరు వరకు, ఈయన 11లోను జన్మలోనూ కూడా మనకి మంచి శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు. మొదట్లోనే మనం చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే బుధుడి గురించి కూడా మనం చెప్పేసుకున్నాం కదా, అంచేత అక్కడ 13 రోజుల పాటు మనకి ఏకాదశ స్థానంలో యోగిస్తూ ఉన్నారు. తదుపరి 12లోకి వచ్చిన తర్వాత యోగించటం లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వీరికి వస్తున్నాయి. కాబట్టి మొత్తంగా మనం మిథున రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి శుక్రుడు మంచి అనుకూలులు, అలాగే కేతు పూర్తి అనుకూలులు, కుజుడు 20 రోజుల పాటు అనుకూలుడు, అలాగే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే 14వ తారీఖు వరకు మనకి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. బుధుడు ఒక 13 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అంటే పూర్తిగా కేతువు శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుగ్రహం మనకి ఈ నెలంతా మిథున రాశి వారికి ఉన్నది. తదుపరి 3 గ్రహాలు పాక్షికంగా యోగిస్తూ ఉన్నాయి. అంచేత ఒక రకంగా చెప్పాలి అన్నట్టయితే వీరికి కొంచెం బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటుంది. ఖచ్చితంగా నవగ్రహ మంత్రాలు జపించుకోండి, శుభ ఫలితాలని పొందండి. శుభం భూయాత్.